హలో స్టూడెంట్స్, మనం ఇలా 13 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాము హిందూ న్యూస్ అనాలిసిస్లో. ఇక్కడ మనకి ఎడిటోరియల్లో వచ్చేటప్పటికి ద ఆర్టీఐ షిఫ్ట్ టు రైట్ టు డీనే ఇన్ఫర్మేషన్ అని చెప్పడం జరిగిందనమాట. సో బేసిక్గా ఆర్టీఐ అంటే ఏంటి అండ్ దాని తర్వాత అసలు ఆర్టీఐ ఇండియాలో ఎవాల్వ్ అయ్యింది అండ్ ఇంకా ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్, దాంతో సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ కంక్లూజన్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ ఫర్దర్గా టాపిక్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆర్టీఐ యాక్ట్ గురించి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఆర్టీఐ యాక్ట్ 2005లో తీసుకొచ్చాం కదా, అది ఆర్టికల్ 19(1)ని ఆపరేషనలైజ్ చేస్తుంది అనమాట. సిటిజన్స్ రైట్ టు నోని ఇది ఆపరేషనలైజ్ చేస్తుంది. సో దానివల్ల ఇది కార్నర్ స్టోన్ ఆఫ్ ద డెమోక్రసీ అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సుప్రీంకోర్టు ఎవ్రీ పబ్లిక్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రాజ్నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో అక్కడ నుంచి మనకి ఆర్టీఐ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఒక్కసారి మనం ఆర్టీఐ ఎవల్యూషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ 1975లో రాజ్నారాయణ్ కేసు, స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రాజ్నారాయణ్. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రైట్ టు నో ఈజ్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండర్ ఆర్టికల్ 19(1) అని చెప్పింది, విచ్ ఇస్ ఫౌండేషన్ ఫర్ ఆర్టీఐ. ఆ తర్వాత వచ్చేటప్పటికి 1982 ఎస్పీ గుప్తా కేసు అనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పబ్లిక్ యొక్క ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీకి ఈ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది మనకి ఎస్పీ గుప్తా కేసులో. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఎంకేఎస్ఎస్ మూవ్మెంట్ రాజస్థాన్ 1990sలో. సో ఈ మూమెంట్ ద్వారా సుప్రీంకోర్టు ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ అనేది ట్రాన్స్పరెన్సీకి చాలా ఇంపార్టెంట్ అండ్ పబ్లిక్ అకౌంటబిలిటీ ఉండాలన్నా సరే ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత 2002లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది, ఫస్ట్ నేషనల్ లెవెల్ ఆర్టీఐ యాక్ట్. కాకపోతే ఇది ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేదు అండ్ ఫర్దర్గా రిపెల్ కూడా అయిందనమాట. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 2005లో ఆర్టీఐ యాక్ట్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. ఇది సిటిజన్స్కి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవడానికి ఒక స్టాట్యుటరీ రైట్ని ప్రమోట్ చేసిందనమాట. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆర్టీఐ యాక్ట్ 2005 తర్వాత 2019లో ఆర్టీఐ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. సో దట్ సెంట్రల్ గవర్నమెంట్కి సిఐసి అండ్ ఐసీ యొక్క పవర్ ఉంటుంది కదా, అంటే వాళ్ళ శాలరీ అండ్ టెన్యూర్ని డిటర్మైన్ చేసేటువంటి పవర్ ఇవ్వడం జరిగింది అనమాట. 2023లో డిపిడిడి యాక్ట్ అనేది ఒకటి పాస్ అయింది. ఆ యాక్ట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఆర్టీఐకి ఎగ్జంప్షన్ అని చెప్పడం జరిగింది అనమాట. ఫస్ట్ ఈ యాక్ట్ యొక్క కీ ప్రొవిజన్స్ చూద్దాము. ఫస్ట్ విషయం వచ్చినప్పటికీ అప్లికబిలిటీ. అన్ని పబ్లిక్ అథారిటీస్ ఉంటారు కదా, అందరికీ ఇది అప్లై అవుతుంది అనమాట. ఎన్జిఓస్ కానివ్వండి, ఏవైతే సబ్స్టాన్షియల్గా గవర్నమెంట్ ఫైనాన్సింగ్ ఉంటుందో వాళ్ళందరికీ ఆర్టీఐ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ ఏ సిటిజన్ అయినా సరే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ద్వారా వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడగొచ్చు. అండ్ దాంతోపాటు పబ్లిక్ అథారిటీస్ కూడా కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. సెక్షన్ 4 కింద పబ్లిక్ అథారిటీస్ కొన్ని రికార్డ్స్ కానీ, బడ్జెట్స్ కానీ, డిసిషన్స్ కానీ ప్రోయాక్టివ్గా డిస్క్లోజ్ చేయాలి. అండ్ దాంతోపాటు సెక్షన్ 6 ప్రకారం రిటర్న్ అప్లికేషన్స్ ఉంటే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 7 ప్రకారం చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 30 days ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైఫ్ ఆర్ లిబర్టీ అనుకోండి 48 hours ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెక్షన్ 8 and 9 కింద రిజెక్షన్స్ కూడా ఉన్నాయి, అవి ఎగ్జంప్షన్స్ కింద చెప్తాం అనమాట. సెక్షన్ 8 and 9 ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ సావర్నిటీ కానీ, సెక్యూరిటీ కానీ, ఫారెన్ రిలేషన్స్ కానీ, కమర్షియల్ సీక్రెట్స్ కానీ ఇది వేటికైనా సంబంధించింది అయితే దానికి వాళ్ళు దాన్ని ఎగ్జంప్షన్గా పెట్టొచ్చు. నెక్స్ట్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 27 సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా, అంటే రా కానివ్వండి, ఐబీ కానివ్వండి, వాళ్ళంతా ఫుల్ ఎగ్జంప్ట్గా ఉంటారు. నెక్స్ట్ ఎపీల్స్ ఏంటి, ఒకవేళ ఈ ఆర్టీఐ యాక్ట్లో మనకి తగినట్టుగా ఇన్ఫర్మేషన్ రాకపోతే నెక్స్ట్ ఎపీల్ అనేది ఎక్కడికి వెళ్తామని చూసుకున్నట్టయితే సెక్షన్ 19 కింద చూసుకుంటే ఎపీల్స్ హయ్యర్ ఆఫీసర్స్కి, కమిషన్స్కి వెళ్తాయి అనమాట. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే పెనాలిటీ దాదాపు 25,000 ఉంటుంది ఏదైనా డిలే వచ్చినా సరే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే. అండ్ ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ చూసుకున్నట్టయితే సిఐసి అండ్ ఎస్ఐసిస్ ఉంటాయి అనమాట. అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ దాంతోపాటు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉంటారు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎస్ఐసి అంటారు, వాళ్ళ పైన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారనమాట, సిఐసి అని పిలుస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఆర్టీఐ యొక్క ఇంప్లిమెంటేషన్ చూస్తారు. ఆ తర్వాత వీళ్ళ కింద పిఐఓస్ ఉంటారు, అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్. సో బేసిక్గా ఏదైనా ఆఫీసెస్లో వీళ్ళు ఉంటారనమాట. సో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఒక్కసారి మనం ఆర్టీఐ యొక్క సిగ్నిఫికెన్స్ చూద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే పార్టిసిపేటరీ డెమోక్రసీ. సిటిజన్స్ని ఎంపవర్ చేస్తుంది అనమాట పాలసీస్ని క్వశ్చన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ జరిగింది కదా, దాని గురించి క్వైరీస్ వచ్చాయి కదా, సో అక్కడ డోనర్ ఎనానమిటీని క్వశ్చన్ చేశాము. నెక్స్ట్ వచ్చినప్పటికీ సిటిజన్షిప్ ఎంపవర్మెంట్. ఇక్కడ యాక్టివ్ సిటిజనరీ అండ్ సిటిజన్ యొక్క ఎంపవర్మెంట్ని బిల్డ్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆర్టీఐ అప్లికేషన్ షాహిద్ రజా బర్నీ అని చెప్పేసి ఆయన ఫస్ట్ ఆర్టీఐ అప్లికేషన్ పెట్టడం జరిగింది 2005లో. ఆ తర్వాత కరప్షన్ని ఫైట్ చేయడానికి కూడా మనకి కోల్గేట్ స్కామ్ కానివ్వండి, చాలా స్కామ్స్ మనం ఆర్టీఐ ద్వారా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మిస్మేనేజ్మెంట్, ఇన్ఎఫిషియన్స్ ఎక్స్పోజ్ చేస్తాము. నెక్స్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క ట్రాన్స్పరెన్సీ, అంటే ఇవి ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, ఎలా లీకేజెస్ ప్రివెంట్ అవుతున్నాయి అండ్ బెనిఫిట్స్ ఎలా ఇన్షూర్ చేయాలి అనేది ఈ ట్రాన్స్పరెన్సీలో మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఎంజీ నరేగాలో వచ్చినటువంటి ఇష్యూస్ రాజస్థాన్లోవి కూడా ఈ ఆర్టీఐ ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్ అప్హోల్డ్ చేయడం, ఆర్టికల్ 19(1)A అండ్ ఆర్టికల్ 21 వీటిని సపోర్ట్ చేయడము. ఆర్టీఐ చాలా మందికి ఛత్తీస్గఢ్లో బీపీఎల్ రేషన్ కార్డ్స్ డినే చేయడం జరిగిందనమాట, దాన్ని ఆర్టీఐ ఎక్స్పోజ్ చేసింది.
అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఎంపవరింగ్ మీడియా అండ్ విజిల్ బ్లోవర్స్, మీడియా అండ్ దాంతోపాటు విజిల్ బ్లోవర్స్ కూడా ఎంపవర్ చేస్తుంది. ఒక్కసారి ఆర్టీఐలో ఛాలెంజెస్ చూద్దాము. ఫస్ట్ ఛాలెంజ్ వేకెన్సీస్ అండ్ బ్యాక్లాగ్స్. ఇక్కడ వరకు కేసెస్ చూసుకుంటే ఇప్పటికీ 4 లక్షల కేసులు పెండింగ్ 2024లో చూసుకుంటే. అండ్ 4 స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అసలు పనిచేయట్లేదు. నెక్స్ట్ లెజిస్లేటివ్ డైల్యూషన్. ఆర్టీఐ యాక్ట్ 2019లో అమెండ్మెంట్ తీసుకొచ్చింది అనమాట. ఈ అమెండ్మెంట్ ఏంటి అంటే కమిషనర్స్ ఉంటారు కదా సిఐసి వాళ్ళ యొక్క టెన్యూర్ అండ్ శాలరీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. సో దానివల్ల వాళ్ళ యొక్క అటానమీ అనేది తగ్గిపోతుంది కదా. అండ్ ఇంకోటి వచ్చినప్పటికీ డిపిడిపి యాక్ట్. సో ఇది కూడా పబ్లిక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఈవెన్ అఫీషియల్స్ ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో నుంచి ఎగ్జామ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గిరీష్ రామచంద్ర దేశపాండే కేసు అనమాట. ఇక్కడ ఫినాన్షియల్ రికార్డ్స్ కూడా వాళ్ళు చూపించలేదు, ఎందుకని చెప్పి మాకు ప్రైవసీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్, డిలేస్ కానివ్వండి, రెఫ్యూజల్స్ కానివ్వండి, సెక్షన్ 4లో డిస్క్లోజర్స్ కానివ్వండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 42% ఆఫ్ సిఐసికి వెళ్ళినటువంటి ఎపిల్స్ ఏవైతే ఉంటాయో వితౌట్ హియరింగ్ అండ్ వెనక్కి వచ్చేసేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి థ్రెట్ టు యాక్టివిస్ట్, వైలెన్స్ కానీ, మర్డర్స్ కానీ, లేకపోతే విజిల్స్ బ్లోవర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్న వీక్ ప్రొటెక్షన్ కానీ. సో వీటన్నిటి వల్ల చాలా మంది ముందుకు కూడా రావట్లేదు. అండ్ సిన్స్ 2006 చూసుకుంటే దాదాపు 99 యాక్టివిస్ట్ చనిపోయారు అండ్ 150 పీపుల్ గురయ్యారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇక్కడ మనకి అసలు ఆర్టీఐ యాక్ట్ గురించి చూడాలంటే ఓన్లీ 12% ఆఫ్ రూరల్ అండ్ 30% ఆఫ్ అర్బన్ పీపుల్ మాత్రమే దీని గురించి అసలు ఒక అవేర్నెస్ అనేది ఉంది. అండ్ ఇంకోటి మిస్యూజ్ ఆఫ్ ఆర్టీఐ, లైక్ ఫ్లివరస్ కానివ్వండి, వెక్సేషియస్ క్వైరీస్ కానివ్వండి, వీటన్నిటి వల్ల అంటే రాంగ్ క్వైరీస్ వీటి వల్ల ఎక్కువ బర్డెన్ అవుతుంది, కానీ ఇది హెల్ప్ చేసేదానికన్నా బర్డెన్ ఎక్కువ అవుతుంది అనమాట. నెక్స్ట్ జెండర్ ఇంబ్యాలెన్స్. ఇక్కడ మనం చూసుకుంటే 2005లో ఓన్లీ 9% ఆఫ్ ద కమిషనర్స్ మాత్రమే ఉమెన్గా ఉన్నారనమాట. 12 SICస్కి అయితే అసలు నన్ ఆఫ్ ఉమెన్ కమిషనర్ ఉన్నారు అక్కడ. అసలు ఇక్కడ జెండర్ ఇంబ్యాలెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. దాంతోపాటు జ్యుడిషియల్ డిలేస్, స్కామ్స్ని ఎక్స్పోజ్ చేసినా సరే జస్టిస్ అనేది టైంలో వెళ్తుందో లేదో అనే డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ ఉంది. ఈ స్కామ్ ఆర్టీఐ ఎక్స్పోజ్ చేసింది ఇల్లీగల్ అలాట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి, కానీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి డిలేస్ వల్ల అసలు జస్టిస్ అనేది చాలా ఇయర్స్ పట్టింది రావడానికి. నెక్స్ట్ ఓవర్ లాపింగ్ లాస్ అనమాట. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కానివ్వండి, లేకపోతే మనకి దాంట్లో అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్లో కొన్నిటికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి అనమాట సీక్రసీ మెయింటైన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కేర్స్ ఫండ్కి ఎంత అప్రూవల్స్ వస్తుంది అనేది క్లియర్గా ఆర్టీఐ కింద చెప్పలేము, అంటే అది డినయల్ ఉంటుంది అనమాట దానికి గురించి ఇన్ఫర్మేషన్కి. సో ఇవన్నీ ఒక్కసారి మనం వే ఫార్వర్డ్ చూద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి లెజిస్లేటివ్ రిఫార్మ్స్. ఫస్ట్ ఆర్టీఐ అమెండ్మెంట్ యాక్ట్ 2019 తీసుకొచ్చాం కదా, అక్కడ సిఐసి అండ్ ఐసి వాళ్ళ యొక్క టెన్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కదా. సో అలా కాకుండా వాటికి అటానమీని ఇవ్వగలగాలి. అండ్ దాంతోపాటు పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మనకి డిపిడిపి యాక్ట్ కింద డినై చేసే అవకాశం ఉందన్నమాట. అలా కాకుండా లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసము ఆ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ అనేది తీసుకురావాలి. అండ్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కానివ్వండి, ఆర్టీఐ ఎగ్జామ్షన్స్ కానీ ఇవన్నీ తగ్గించాలి. అంటే ఎంతవరకు సీక్రసీ అనేది తగ్గించాలి. సెకండ్ షెడ్యూల్లో బ్లాంకెట్ ఎగ్జామ్షన్స్ ఉంటాయన్నమాట ఆర్టీఐలో. సో ఇవి కూడా రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఇది లెజిస్లేటివ్గా మనం చేయాల్సింది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్. ఇక్కడ ఏదైతే ఇండిపెండెంట్ కమిషనర్స్ ఉంటారో వాళ్ళ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇండిపెండెన్సీ అనేది మనం మెయింటైన్ చేయాలి అపాయింట్మెంట్లో. అండ్ రెండోది వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్స్ ఒక రికమెండేషన్ చేసిందనమాట, ఆర్టీఐ కోఆర్డినేషన్ కమిటీ నేషనల్ లెవెల్లో పెట్టాలి అని చెప్పేసి. అండ్ కమిషన్స్ జెండర్ కోటా ఉండాలి. అంటే 9% ఆఫ్ ఉమెన్ మాత్రమే ఉన్నారు కదా, అట్లా కాకుండా ఈక్వల్గా జెండర్ కోటా అనేది ఉండాలి. అండ్ ఆర్టీఐ బెంచెస్ని ఫాస్ట్ ట్రాక్ చేయాలి. అంటే 4 లక్షల కేసెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఫాస్ట్ ట్రాక్ చేయాలి. అండ్ ఆర్టీఐ యొక్క యాక్సెసిబిలిటీ అండ్ అవేర్నెస్ కూడా పెంచాలన్నమాట. ప్రొయాక్టివ్ డిస్క్లోజర్స్ అండ్ డిజిటల్ ఆర్టీఐ ప్లాట్ఫామ్స్, అంటే మొబైల్ యాప్స్ ద్వారా, చాట్ బాట్స్ ద్వారా బ్లాక్ చైన్ వర్క్కి రికార్డ్ కీపింగ్ యూజ్ చేసుకోవడము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టీఐ ఎడ్యుకేషన్ స్కూల్స్లో కాలేజెస్లో ఉండడం వల్ల అవేర్నెస్ అండ్ అవుట్ రీచ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ప్రొటెక్టింగ్ ఆర్టీఐ యాక్టివిస్ట్ అండ్ విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2014 ఇంప్లిమెంట్ చేయడము. అండ్ వచ్చేటప్పటికి ఆర్టీఐ యాక్టివిస్ట్ లీగల్ ఎయిడ్ అండ్ హెల్ప్ లైన్స్ని ప్రమోట్ చేయడం వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్. ఏదైనా ఆర్టీఐ డినైల్ కానీ డిలే అయింది అనుకోండి, హై అమౌంట్ ఆఫ్ పెనాల్టీస్ కట్టేటట్టుగా మనం ఏర్పాటు చేయాలి. అండ్ దాంతోపాటు ఈ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా, ఆర్టీఐ కంప్లైంట్స్ ఉండేలాగా చూడాలి. అండ్ దాంతోపాటు పిఐఓస్ వాళ్ళకి మ్యాండేటరీ టైమింగ్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ జ్యుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్లో చూసుకున్నట్టయితే టైం బౌండ్ డిస్పోజల్ అనేది ఉండాలి. కేసెస్ అంటే 6 months లోపల ఎపీల్ ఉండాలి. అండ్ దాంతోపాటు ఆర్టీఐకి డెడికేటెడ్ బెంచెస్ ఉండాలి హైకోర్ట్స్లో. బేస్డ్ కేస్ మేనేజ్మెంట్ అండ్ బ్యాక్లాగ్ అనేది ఉండాలన్నమాట. సో ఇది మన ఆర్టీఐ యొక్క వే ఫార్వర్డ్. ఒక్కసారి ఆర్టీఐ చూసుకున్నట్టయితే సెకండ్ ఇయర్స్ ఒక మాట చెప్తుంది ఆర్టీఐ గురించి. ఇది ఒక పాత్ బ్రేకింగ్ లెజిస్లేషన్, డార్క్నెస్ ఆఫ్ ద సీక్రసీ టు ద డౌన్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్తుంది. ఇలాంటి వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. ఏంటది? డార్క్నెస్ ఆఫ్ ద సీక్రసీ టు ద డౌన్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీకి తీసుకొస్తుంది ఆర్టీఐ. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హవెవర్ దేర్ ఆర్ ఛాలెంజెస్ విత్ ఆర్టీఐ. లెజిస్లేటివ్ డైల్యూషన్ కానివ్వండి, బ్యూరోక్రటిక్ ఎపతి కానివ్వండి, వీక్ ప్రొటెక్షన్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రొయాక్టివ్ డిస్క్లోజర్ అండ్ టైమ్ బౌండ్ అపీల్స్ ఉండడం వల్ల మనం ఇంకా ట్రాన్స్పరెన్సీ అండ్ గవర్నెన్స్కి కార్నర్ స్టోన్ లాగా ఆర్టీఐని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది
ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ వచ్చేప్పటికి కేరళ క్యాపిటల్ ఆఫ్ 2-day బ్లూ ఎకానమీ కాంక్లేవ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాదాపు 29 యూరోపియన్ కంట్రీస్ నుంచి డెలిగేట్స్ రాబోతున్నారనమాట ఈ బ్లూ ఎకానమీ కాంక్లేవ్ ఏదైతే కేరళలో జరగబోతుందో. సో ఒక్కసారి బ్లూ ఎకానమీ అంటే ఏంటి, ఇండియాలో ఎకానమీ పరిస్థితి ఏంటి అనేది చూద్దాము. వరల్డ్ బ్యాంక్ డెఫినేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే బ్లూ ఎకానమీ ఇది సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్ రిసోర్సెస్ ఫర్ ఎకనామిక్ గ్రోత్, ఇంప్రూవ్డ్ లైవ్లీహుడ్స్ అండ్ జాబ్స్ వైల్ ప్రిజర్వింగ్ ద హెల్త్ ఆఫ్ మెరైన్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే ఏంటి అంటే ఓషన్ రిసోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని ఎకనామిక్ గ్రోత్ కోసము, లైవ్లీహుడ్స్ కోసము, జాబ్స్ కోసము వాటిని యూజ్ చేసుకుంటూ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్ ఒక హెల్త్ అండ్ ఎకోసిస్టమ్ని కూడా మనం కాపాడాలి అని చెప్పేసి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ 2010లో గుంటర్ పౌలి అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లోర్ చేయడం జరిగిందనమాట. ద బ్లూ ఎకానమీ 10 years 100 innovations and 100 million jobs అనే పేరుతో ఆ బుక్ రాయడం జరిగింది. సో ఫస్ట్ బ్లూ ఎకానమీ 2.0. సో బేసిక్గా ఇందులో ఫోకస్ ఏంటి అంటే రిస్టోరేషన్ చేయడం, అడాప్టేషన్ అండ్ ఎక్స్పాన్షన్ మెజర్స్ అనమాట కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మ్యారికల్చర్కి. సో ఓవరాల్ ఒకసారి ఎక్స్టెంట్ ఆఫ్ బ్లూ ఎకానమీ ఇండియాలో చూసుకుంటే మనకి ఇండియాలో 7,500 kilometers ఆఫ్ కోస్ట్ లైన్ ఉంది అక్రాస్ 9 states అండ్ 1,300+ ఐలాండ్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ చూసుకున్నట్టయితే దాదాపు 2 million square kilometers ఉంది మనకి లివింగ్ అండ్ నాన్ లివింగ్ రిసోర్సెస్తో. అండ్ దాదాపు 200+ పోర్ట్స్ అండ్ 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి అనమాట మనకి. ఫిషరీస్ చూసుకుంటే ఇండియా 3rd ఇన్ ద ఫిష్ ప్రొడక్షన్ అండ్ 2nd ఆక్వాకల్చర్ గ్లోబల్లీ. బ్లూ ఎకానమీ దాదాపు 4% ఆఫ్ ఇండియా జీడీపీని అకౌంట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో మోర్. సో ఒక్కసారి బ్లూ ఎకానమీ ఉంది కదా దాని యొక్క కీ బెనిఫిట్స్ చూద్దాము. ఫస్ట్ ఎకనామిక్ బెనిఫిట్స్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేటికి ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాయి. అండ్ మెరైన్ బయోటెక్నాలజీ వల్ల ఫార్మస్యూటికల్స్, కెమికల్స్ హెల్త్ కేర్లో వాడతాము. అండ్ సస్టైనబుల్ ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ విండ్, హైడ్రో జనరేట్ చేయొచ్చు. అండ్ మినరల్స్ చూసుకుంటే పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఉంటాయి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ శాండ్ అండ్ గ్రావెల్ కన్స్ట్రక్షన్లో వాడతాము. అండ్ వేస్ట్ డిస్పోజల్ స్పెసిఫిక్గా న్యూట్రియంట్స్, వేస్ట్ అండ్ ఫ్రెష్ వాటర్ డీసెలైనేషన్ కానివ్వండి, షిప్పింగ్, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఎకనామిక్ యొక్క బెనిఫిట్స్ ఎకానమీకి. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ చూద్దాము. కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటే కార్బన్ చేంజ్ మిటిగేట్ చేయడానికి. అండ్ మెరైన్ హ్యాబిటాట్స్ అంటే కోరల్ రీఫ్స్ కానీ, బయోడైవర్సిటీ కానీ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. అట్లానే ఓషన్ మానిటరింగ్ అండ్ సర్వేలెన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఓషన్ టెక్నాలజీస్కి, ఎస్డీజీ గోల్స్ స్పెసిఫికల్లీ గోల్ 14 లాంటి ఎస్డీజీ గోల్స్ ఉంటాయి కదా వాటిని మీట్ చేయడానికి మనం ఈ బ్లూ ఎకానమీ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ సోషో ఎకనామిక్ బెనిఫిట్స్ అనమాట. కోస్టల్ రెసిలియన్స్ బిల్డప్ చేయడము. అండ్ దాంతోపాటుగా వనరబుల్ స్టేట్స్ ఉంటాయి కదా వాళ్ళని క్లైమేట్ చేంజ్ యొక్క డివాస్టేటింగ్ ఇంపాక్ట్స్ నుంచి మిటిగేట్ చేయడము. అండ్ FAO ఎస్టిమేట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ దాదాపు 10 నుంచి 12% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్కి లైవ్లీహుడ్ ఇస్తున్నాయి అనమాట. అండ్ మెరైన్ టూరిజం అండ్ గోల్ 14 సస్టైనబుల్ ఇండస్ట్రీ ఉంది కదా దానికోసం అని చెప్పేసి మనకి ఇది సోషల్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అట్లానే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేటప్పటికి రెగ్యులేటరీ డెఫిసిట్. ఇక్కడ మరి బ్లూ ఎకానమీని డెవలప్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది లేదనమాట. పర్మిషన్స్ కానీ, లీజింగ్ కానీ, మానిటరింగ్ కానివ్వండి, ఈ ఎక్స్ప్లోరింగ్ ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్కి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యాక్ ఆఫ్ యూనిఫామ్ అండ్ రిలయబుల్ యాక్యురేట్ డేటా. ఎఫెక్టివ్ పాలసీస్ డెవలప్ చేయడానికి యాక్యురేట్ డేటా లేకపోవడము. అండ్ మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇన్ఎడిక్వేట్గా ఉండడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్స్, హార్బర్స్, లాజిస్టిక్ ఫెసిలిటీస్ కానివ్వండి, సస్టైనబుల్గా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫెడరల్ ఎలిమెంట్. ఫిషరీస్ అనేది ఒక స్టేట్ సబ్జెక్ట్ అండ్ స్టేట్స్ ఈ బ్లూ ఎకానమీ పాలసీని ముందుకు తీసుకెళ్లాలంటే స్టేట్స్ని ఆన్ బోర్డ్ తీసుకురావాలి కదా, అది మేజర్ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సస్టైనబిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒకటి ఓవర్ ఫిషింగ్, బ్లాస్ట్ ఫిషింగ్ మెథడ్స్ కానివ్వండి, డిస్ట్రక్టివ్ ఫిషింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా, సో దానివల్ల ఎక్స్టెన్సివ్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట మెరైన్ ఎకోసిస్టమ్స్కి. నెక్స్ట్ పొల్యూషన్, ఆయిల్ స్పిల్స్ వల్ల కానివ్వండి, మైక్రో ప్లాస్టిక్స్ వల్ల కానివ్వండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లైమేట్ చేంజ్, సీ లెవెల్ రైస్ దాదాపు 1 meter అయిందనుకోండి దాదాపు 7 million people డిస్ప్లేస్ అవుతారనమాట. ఇది సస్టైనబిలిటీ కన్సర్న్స్ బ్లూ ఎకానమీకి. నెక్స్ట్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ వచ్చేటప్పటికి పైరసీ, మ్యారిటైమ్ టెర్రరిజం, న్యాచురల్ డిజాస్టర్స్, రీజనల్ డిస్ప్యూట్స్ ఇవన్నీ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్గా ఉన్నాయి. నెక్స్ట్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ వచ్చేటప్పటికి పూర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఓషన్ టెక్నాలజీస్ లేకపోవడం అంటే ఆఫ్షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కానివ్వండి, బ్లూ ఎకానమీ బెనిఫిట్స్ని కంప్లీట్గా హార్నెస్ చేసుకోలేకపోతున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి వే ఫార్వర్డ్ ఏంటి బ్లూ ఎకానమీ. గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ యొక్క బ్యాలెన్స్ అనేది ఉండాలన్నమాట బ్లూ ఎకానమీలో. పీరియాడిక్ ఎకలాజికల్ ఇంపాక్ట్ స్టడీస్ కానీ, మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కానివ్వండి, కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ కానివ్వండి ఇవన్నీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పొల్యూషన్ కంట్రోల్, నేషనల్ లిటర్ అండ్ ప్లాస్టిక్ ఎలిమినేషన్ పాలసీని మనం తీసుకురావాలి. అండ్ ఫైనాన్షియల్, ఫిజికల్ అండ్ న్యాచురల్ హ్యూమన్ క్యాపిటల్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ మెరైన్ ఎకోసిస్టంలో గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావాలి. వేస్ట్ మేనేజ్మెంట్, ఓషన్ రెన్యూబుల్స్, సస్టైనబుల్ ఆక్వాకల్చర్ని తీసుకురావాలి. అండ్ బ్లూ ఎకానమీ క్లస్టర్స్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓషన్లో, మెరైన్ బయోటెక్లో తీసుకురాగలగాలి. అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ గ్లోబల్ లీడర్స్తో మనం ఇంకా తీసుకురావాలన్నమాట.
ఎకానమీ యొక్క వే ఫార్వర్డ్. అండ్ ఇండియా ఒక ఇనిషియేటివ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ సాగర్ ఇనిషియేటివ్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అని చెప్పేసి. సో మ్యారిటైమ్ రిసోర్సెస్ యొక్క డెవలప్మెంట్కి తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ అనమాట. నెక్స్ట్ సాగర్ మాల, కోస్టల్ ఎకనామిక్ జోన్స్, జల్ మార్గ్ వికాస్ యోజన, ఇవన్నీ మనకి బ్లూ ఎకానమీ కోసం తీసుకొచ్చాయి. అండ్ మత్స్య సంపద యోజన, ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. డీప్ ఓషన్ మిషన్, పాలిమెటాలిక్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఎక్స్ప్లోరేషన్ కోసము. అండ్ ఓ స్మార్ట్, ఓషన్ రీసెర్చ్ సెట్టింగ్ ఎర్లీ వార్నింగ్ వెదర్ సిస్టమ్స్ అని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసము. అండ్ ఇంటర్నేషనల్గా చూసుకున్నట్టయితే ఇండియా ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఉంది ఇండియన్ ఓషన్ రీజన్కి. ఇది బ్లూ ఎకానమీకి ఉన్నటువంటి ఇనిషియేటివ్స్. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే కోస్టల్ రీజన్స్ని కన్జర్వ్ చేసుకోవడమే పాటుగా బయోడైవర్సిటీ అండ్ దాంతోపాటు న్యాచురల్ హజార్డ్స్కి అగెనెస్ట్గా ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అలా మనం బ్లూ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే మనకి స్కామ్ స్పేస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉందన్నమాట. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు తొందరగా ఏదైనా ఫ్రాడ్యులెంట్ కంటెంట్ ఉందనుకోండి, దాన్ని తొందరగా తీసేయాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి ఆర్టికల్ అనమాట. ఒక్కసారి ఈ ఆర్టికల్లో మనము అసలు ఈ సోషల్ మీడియా కాంటెంట్ ఉంది కదా, ఇది అల్గోరిథం డ్రైవెన్. సో అసలు ఆ ఛాలెంజెస్ ఏంటి ఆ కాంటెంట్ డిస్మినేషన్కి, అండ్ దాంతో పాటుగా మనం అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది డిస్కస్ చేద్దాము. ఫస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి? ఫేస్బుక్ కానివ్వండి, ఎక్స్ కానీ, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటాం కదా. ఇండియాలో ఇవి డామినెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? మీరు ఆల్రెడీ పర్టికులర్గా పాత కాంటెంట్తో కొంచెం ఎంగేజ్ అయి ఉంటారు కదా, దాన్ని బేస్ చేసుకుని అల్గోరిథం మీకు కావాల్సినటువంటి కాంటెంట్ ఇదే అని చెప్పి మీకు పుష్ చేస్తుంది అనమాట. సో బేసికలీ ఇది అల్గారిథం డ్రివెన్ కాంటెంట్ ఇవ్వడం అనమాట. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టే దీనివల్ల ఎంగేజ్మెంట్ పెరుగుతుంది అండ్ మిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్ కూడా ఎక్కువ యాంప్లిఫికేషన్ అయిపోతున్నాయి అనమాట. ఒక్కసారి సోషల్ అల్గోరిథం డ్రివెన్ కాంటెంట్ డిస్మినేషన్ వల్ల ఉన్నటువంటి ఛాలెంజ్ చూద్దాము. ఒక్కటి యాంప్లిఫికేషన్ ఆఫ్ సెన్సేషనైజేషన్. ఇక్కడ బేసిక్గా ఏంటి అంటే ఎవరైతే ఎక్కువ చూస్తున్నారో జనాలు దాన్ని ఇంకా పుష్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 టైంలో ఫాల్స్ క్యూర్స్ కానివ్వండి, కాన్స్పిరసీ థియరీస్ కానివ్వండి ఎక్కువగా పుష్ అవుతా కనిపించాయి మనకి. సో బేసిక్గా ఎవరు ఏదైతే ఎంగేజ్మెంట్ ఫీల్ అవుతున్నారో దాన్ని పుష్ చేస్తూ ఉంటాయి, కానీ అందులో నిజం ఎంత అంటే ఫేక్ ఎంత లేకపోతే ట్రూత్ ఎంత అనేది అవి చూడవు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎకో ఛాంబర్స్ అండ్ పోలరైజేషన్. ఇక్కడ బేసిక్గా ఫీడ్స్ పర్సనలైజ్డ్గా ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ మనకున్న ఎగ్జిస్టింగ్ బిలీఫ్స్ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ వ్యూ పాయింట్ కానివ్వండి, అదే ఇంకా రీఇన్ఫోర్స్ అవుతూనే ఉంటుంది, కానీ కొత్త వ్యూ పాయింట్ తీసుకురావడం కానివ్వండి, కొత్త ఆలోచనలు తీసుకొచ్చే అవకాశం ఉండదు. సో దాన్ని ఎకో ఛాంబర్స్ అంటారు. మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మనకి ఫీడ్ కూడా అదే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డీప్ ఫేక్స్ అండ్ ఏఐ డ్రివెన్ డిస్ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఈ మీడియా యూజెస్ వల్ల కానివ్వండి అసలు మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే అసలు ఫ్యాక్ట్ని అండ్ దాంతోపాటు ఫేక్ న్యూస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడమే ఈ సోషల్ మీడియా ఒక డిస్మినేషన్లో మేజర్ ఛాలెంజ్. సో ఇప్పుడు ఈ డీప్ ఫేక్స్ కానీ ఏఐ డ్రైవెన్ వీడియో జనరేషన్స్ వల్ల కానివ్వండి మార్ఫ్డ్ వీడియోస్ ఎక్కువైపోతున్నాయి. సో వీటిని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకునే లోపల ఇవన్నీ స్ప్రెడ్ అయిపోతున్నాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి డెమోక్రటిక్ ప్రాసెస్కి థ్రెట్. స్పెసిఫిక్గా ఈ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ కానివ్వండి, పబ్లిక్ క్వశ్చన్ ఉంటుంది కదా దాన్ని డిస్మాంటిల్ చేస్తాయి అండ్ దాంతోపాటు ప్రాపగెండా స్ప్రెడ్ చేస్తాయి ఎలక్షన్స్ టైంలో. సో ఇది మేజర్ ఛాలెంజ్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఐటీ యాక్ట్ 2000లో కొన్ని సేఫ్ హార్బర్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట దీనికి కూడా. ఫస్ట్ వచ్చి సెక్షన్ 79. సో బేసిక్గా ఇంటర్మీడియరీస్ ఉంటారు కదా, వాళ్ళకి థర్డ్ పార్టీ కాంటెంట్ లైబిలిటీ ఉంటుంది కదా, దాని నుంచి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా డ్యూ డిలిజెన్స్ అనేది ఎగ్జిబిట్ చేయాలి. ఎందుకని చెప్పేసి ఒకవేళ వాళ్ళకి ఏదైనా సరే హోస్ట్ మెటీరియల్ అంటే మెటీరియల్ తప్పుగా అనిపిస్తే వెంటనే తీసేయాలి వాళ్ళు. సో అది సెక్షన్ 29 ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ అల్గోరిథమ్స్ ప్యాసివ్గా ట్రాన్స్మిట్ చేస్తున్నాయి కాదు, వాళ్ళు స్పెసిఫిక్గా ఒక రకమైనటువంటి కాంటెంట్ని కావాలని పుష్ చేసి మానిటైజ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ ప్లాట్ఫామ్స్కి ఈ ఇంటర్మీడియరీ ఏదైతే మనకి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేసామో అలాంటివి ఉండకూడదు అనేటటువంటి ఐడియా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సేఫ్ హార్బర్ ప్రొవిజన్ ఉంది కదా ఈ ఐటీ యాక్ట్లో, దాన్ని ఎందుకు రీవిజిట్ చేయాలి అంటున్నామంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ నేచర్ చేంజ్ అవ్వడం, అల్గోరిథమిక్ క్యూరేషన్ ఏదైతే ఉందో మరి ఇంకా యాక్టివ్ పార్టిసిపెంట్స్ని యాక్టివ్గా అలాంటి ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తుంది. నెక్స్ట్ అకౌంటబిలిటీ గ్యాప్. 2018లో మాబ్ లించింగ్ మనకి వాట్సాప్ రూమర్స్తో అండ్ దాన్ని ట్రేస్ చేసేటప్పటికి చాలా టైం పట్టింది అనమాట. సో అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు ఆ లించింగ్స్కి? నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాలెన్సింగ్ ఫ్రీ స్పీచ్ విత్ రెగ్యులేషన్. ఓవర్ రెగ్యులేషన్ రిస్క్స్ ఉండడం వల్ల దానివల్ల ఓవర్ రెగ్యులేట్ చేస్తే సెన్సర్షిప్ ఇష్యూస్ వస్తాయి. అట్లానే అన్చెక్డ్గా ఉంచాము అనుకోండి డెమోక్రసీ అనేది హిండర్ అవుతుంది అనమాట. సో ఫ్రీ స్పీచ్ని రెగ్యులేషన్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లోబల్ డెవలప్మెంట్స్. ఈ యొక్క డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ కానివ్వండి ఇవన్నీ అల్గోరిథమిక్ రిస్క్ అసెస్మెంట్స్ ఉంటాయి కదా వాటిని మ్యాండేట్ చేస్తాయి. ఇండియన్ కాంటెక్స్లో ఐటీ రూల్స్ 2001 ఈ గ్రీవెన్స్ ఆఫీసర్స్ని వాటి యొక్క ట్రేసబిలిటీ అండ్ దాంతోపాటు టేక్ డౌన్ టైమ్ లైన్స్ అనేది ఇచ్చిందనమాట. అట్లానే ప్రైవసీ అండ్ ఓవర్ రిచ్ కన్సర్న్స్ని కూడా రైజ్.
సో ఒక్కసారి వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే అల్గోరిథమిక్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ప్లాట్ఫామ్స్ కంటెంట్ అనేది ఎలా ప్రయారిటైజ్ చేస్తున్నారు, ఎలా సప్రెస్ చేస్తున్నారు అనే విషయాన్ని మనకి తెలపాల్సి ఉంటుంది. అట్లానే డ్యూ డిలిజెన్స్ అనేది స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. సెక్షన్ 29 అమెండ్ చేయడము అండ్ గ్రేడెడ్ రెస్పాన్సిబిలిటీని తీసుకురావడము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండిపెండెంట్ ఓవర్ సైట్, అంటే స్టాట్యుటరీ రెగ్యులేటర్ ఉంటారు కదా, అలాంటి ఒక రెగ్యులేటర్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ దానివల్ల సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి కదా, వాటిని ఎంపవర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజిటల్ లిటరసీ క్యాంపెయిన్స్, అంటే పిఐబి యొక్క ఫ్యాక్ట్ చెక్ కానివ్వండి, అవి ఇంకా ఫాస్ట్గా పనిచేసేటట్టు చూడాలి. అండ్ గవర్నెన్స్ కూడా కొలాబరేటివ్గా ఉంటుందన్నమాట. అల్గోరిథమిక్ డ్రైవెన్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఫండమెంటల్గా ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టమ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, అంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ సేఫ్ హార్బర్ ప్రొవిజన్స్ ఏంటంటే సింపుల్ ఉండడానికి డిజైన్ చేశారు, కానీ అది ఫ్రీ స్పీచ్ని, అకౌంటబిలిటీని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి హిందూ న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us.